నమస్కారం అండి. ఈరోజు మీరు మాకు దొరికారు. ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాను మీతో మాట్లాడాలని. దాదాపు ఒక సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నాను. మా ప్రేక్షకులకి వీరిని పరిచయం చేస్తాను. శశిశేఖర్ గారు. సార్ గురించి ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ హిమ్. వీరు ఫుడ్ టెక్నాలజిస్టు, ఆహార నిపుణులు. వీరు ఫుడ్ ప్రాసెసింగ్, తర్వాత ద న్యూట్రిషన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఫుడ్ గురించి చాలా విస్తృతంగా వీరికి తెలుసు. ఇస్ ఇట్ రైట్? ఎస్, విస్తృతంగా తెలుసు. కానీ నేను నా ఇదంతా కూడా ఎక్కువగా కాఫీ టీలోనే నా ప్రావీణ్యం అంతా జరిగిపోయింది దానిలోనే. కానీ బట్ బేసికలీ ఐఎమ్ ఫుడ్ టెక్నాలజిస్ట్, న్యూట్రిషనిస్ట్. ఐ కెన్ గివ్, నేను ఆ కంపెనీలో కూడా కన్సల్టెంట్గా ఉన్నారు. సారు CFTRI అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ మైసూర్ నుంచి 1971లో మీరు పట్టభద్రులయ్యారు. అక్కడి నుంచి ఆ తర్వాత బ్రూక్ బాండ్ కంపెనీలో మీరు పనిచేశారు. టీ సెక్టర్లో, టీ కాఫీ రెండు. టీ కాఫీ సెక్టర్ అంటే మొత్తం క్వాలిటీలో ఉన్నాను కాబట్టి. అండ్ ఇక్కడ హైదరాబాద్ లో గట్కేసర్లో సెంట్రల్ ఫుడ్ ల్యాబొరేటరీ ఉండింది ఆ కాలంలో. సో నేను ఇక్కడనే ఎక్కువ కాలం పనిచేశాను. అక్కడ 28 years పనిచేశారు. ఆ తర్వాత వీరు టాటా టీలో చేరారు. చేరి అక్కడ 16 సంవత్సరాలు పనిచేసిన తర్వాత డైరెక్టర్ ఆన్ ద బోర్డ్ టాటా టీలో రిటైర్ అయ్యారు. డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. మీరు ఇప్పటికీ అనేక కాన్ఫరెన్సెస్ వెళ్తుంటారు, వీరిని ఆహ్వానిస్తుంటారు. సో ఫుడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అనేక అంశాల్లో వీరి వ్యక్తిగతమైనటువంటి ఆసక్తి ఉంది, రీసెర్చ్ కూడా ఉంది. సో ఈరోజు మేము ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, సార్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టీ కాఫీ తాగిన వాళ్ళు ఉండరేమో, డెఫినెట్లీ కదా, లేదా కొంతకాలం తాగి మానేయడం ఏదో ఒకటి చేస్తుంటారు. కానీ టీ కాఫీ రుచి తెలియని వాళ్ళు ఎవరు లేరు అంటే అతిశయోక్తి కాదు. అవునా? డెఫినెట్గా. సో ఈరోజు మాకు అసలు టీ కాఫీ ఇండియాలో ఎలా ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి, కొద్దిగా బ్రీఫ్ హిస్టరీ చెప్పండి. ఇక్కడ ఫస్ట్ మన దేశంలో ఎస్టేట్స్ అవన్నీ ఉండేవి, కానీ మనకు దాని గురించి ఎక్కువగా ప్రాచుర్యంలో లేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి దే హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ కల్కటాలో మొదట ఇది చేశారు. అక్కడ కల్కటాలోనే ఈ డార్జిలింగ్, చీలుగురి ఆ ఎస్టేట్స్ అన్నీ ఎక్కువగా టీ గార్డెన్స్ ఉండేవి. అండ్ మోస్ట్లీ ఆ కాలంలో మనకు టీ ప్లకింగ్ కానీ అందరు కూడా బ్రిటిషర్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర వాళ్ళు నేర్పించారు వీళ్ళకి. అయితే బ్రిటిషర్స్ రాకముందు ఉండేది, కానీ వాళ్ళకి కాఫీ తాగే అలవాటు భారతీయుల్లో ఉందా? ఉంది, కానీ ఓన్లీ ఆ ఈస్ట్ అండ్ వెస్ట్ బెంగాల్లో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుసు. అంటే ఎక్కడైతే కాఫీ లభ్యమో దొరుకుతుందో అక్కడ ఉండేటువంటి ప్రజలకు. అలాగే ఈ సౌత్ ఇండియాలో కూడా ఉండింది, కానీ సౌత్ ఇండియాలోకి వచ్చింది కూడా నార్థన్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా నుంచి వచ్చిన ఇవే. మన సౌత్ ఇండియాలో కూడా ఊటీ అక్కడంతా ఎక్కువగా టీ, అంటే టీ గార్డెన్స్ ఎక్కడ ఎక్కువగా ఉండేవో అక్కడే ప్రజలు తాగేవాళ్ళు అనుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఇంకా ఈ పాశ్చాత్యులు, వీళ్ళు బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి ముందు కాఫీ, బ్లాక్ టీ అంటే దాన్ని ఎండబెట్టి, ఆ కాలంలో రోస్టర్స్ అవన్నీ ఏం లేవు, అది మామూలు సన్ రైస్ చేసి దాన్ని ఎండబెట్టుకొని వేడి నీళ్ళు వేసి బ్లాక్ టీనే తాగేవాళ్ళు. ఆ తర్వాత దీనిలో ఒక అడిక్షన్ అయ్యే క్వాలిటీ ఉంది దీనిలో, టీలో సంథింగ్ కాల్డ్ కఫీన్ అంటారు. ఇట్ ఈస్ అన్ ఆల్కలాయిడ్ అంటారు దాన్ని. టీలో ఉండేటువంటి ఒకనొక కెమికల్ దానిలో న్యాచురల్ ప్రోడక్ట్ అది. ఇట్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. దట్ కఫీన్ ఏంటంటే ఒక బ్రెయిన్ ఇన్స్టింక్ట్ వస్తుంది దానికి, తాగంగానే ఒక బ్రిస్క్నెస్ యూ విల్ గెట్. అంటే మెదడును స్టిమ్యులేట్ చేసే, ఎగ్జాక్ట్లీ మెదడుని స్టిమ్యులేట్ చేసే కెపాసిటీ దీనికి ఉంది. కానీ ఇది కూడా ఎక్కువ తీసుకుంటే కెఫినిజం, లైక్ దీనిలో కూడా దిస్ ఈజ్ అన్ ఆల్కలాయిడ్ లైక్ మార్ఫిన్, ఇవన్నీ ఉన్నాయి చూసారా, అటువంటి శక్తి ఉంది, కానీ అంత పవర్ఫుల్ ఇది కాదు. ఓకే. సో మళ్ళీ మా
ఆడియన్స్ గురించి ఒక చిన్న ఒక 10 సెకండ్లు. ఓకే. సో టీని వాళ్ళు చాలా సహజంగా తయారు చేసుకునే వాళ్ళు బ్రిటిషర్స్. అంటే టీ ఆకులను తెంపడం, దాన్ని సహజమైన సూర్యరశ్మిలో ఎండబెట్టడం, దాన్ని డికాషన్ గా చేసుకొని బ్లాక్ టీగా తాగడం. వాళ్ళకి తెలుసు ఏది ఇప్పుడు అడ్జంక్ట్ అంటే మన పాలు వేసుకునే విధానం అన్ని తెలుసు. కానీ అక్కడ ఉండే వాళ్ళకి లోకల్ గా వాళ్ళకి అదే విధంగా తెలుసు కాబట్టి వాళ్ళని ఆ విధంగానే రానిచ్చి ఆ విధంగానే వాళ్ళని తీసుకొచ్చి పాలు ఇవన్నీ అడ్జంక్ట్స్ వేసే ఇదిగా తయారు చేయించుకున్నారు వాళ్ళతోటి, మనకి నేర్పించారు. దీనివల్ల ఏమైపోతుందంటే ఈ మార్ఫిన్ పాలు కూడా దీనిలో చిక్కటి పాలు వేయకూడదు టీకి. ఒక కప్పు మంచి కప్పు తయారు చేసుకొని తాగి ఆస్వాదించాలంటే ఒక పాలు ఒక కప్పు పాలు ఉంటే ఒక కప్పు నీళ్లు పోసి అంతా 1:1 మిల్క్ మనం చాలా రుచిగా ఉంటుంది. అంటే ఫ్లేవనాయిడ్స్ దానిలో ఉండే వాసన సువాసన అవన్నీ బాగా ఉంటాయి. మనం లేకపోతే అది దాన్ని హైగ్రోస్కోపిక్ అంటారు దాన్ని, యాక్చువల్లీ తెలుగులో ఏమంటారు నాకు అంతగా తెలియదు. అదేమంటే టీకి ఒక శక్తి, ఎటువంటి శక్తి అంటే అగరబత్తి పక్కన పెడితే అగరబత్తి వాసన వచ్చేస్తుంది, టీ వాసన కోల్పోయి పక్క ఉండే పంజెన్సీని తీసుకుంటుంది. అంత హైగ్రోస్కోపిక్ మెటీరియల్ అనమాట. చాలా సెన్సిటివ్, వెరీ సెన్సిటివ్ టు ప్యాలెట్ అండ్ యువర్ నోస్ ఆల్సో. దానిలో వీళ్ళు ఏంటంటే సబ్బులు ఎనీ సెంటెడ్ సువాసన గల వస్తువుల పక్క టీ పెడితే టీ లీవ్స్ దాని యొక్క సువాసనను వదిలేసి వేరే సువాసనని ఆస్వాదిస్తుంది. అది మరి అప్పుడు సపోజ్ అనుకుందాం మన ఇంట్లో స్టోర్ చేసేటప్పుడు కూడా టీ మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి, ప్రత్యేకంగా పెట్టుకోవాలి. అంటే పూజా ద్రవ్యాలతోటి సుగంధ ద్రవ్యాలతోటి పక్కన పెట్టుకోకూడదు. ఏది వాసన ఏది ఉండే చోట పెట్టుకోకుండా ఉంటే మంచిది. అంటే ఇప్పుడు అందరూ టీ వాసన కాదు, ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, ఇలాచీ టీ ఆ టీ అంటున్నారు. అది దానిలో టీ వాసన కంటే ఇలాచీ వాసన ఎక్కువ ఉంటుంది. ఈవెన్ మా కంపెనీ కూడా అట్లాగే తయారు చేస్తున్నారు. అంటే ప్రజలు దానికి అలవాటు పడ్డారు, ఇది బాగుంది కదా మన ఇలాచీ టీ తాగినట్టు ఉంటుంది అని చెప్పి తాగుతున్నారు, అల్లం టీ అని ఇదని. నిజానికి టీ ఎలా తాగితే మేలు? టీ లాగా తాగితే మంచిది. ఇది దీనిలో మీకు వేరే సువాసనలు కావాలనుకుంటే ఇంకేం లేదు. ఇక్కడ పర్టికులర్లీ మనం హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాద్లో గియాసుద్దీన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ ఈ లాసా లంసా టీ చాలా మంది వినే ఉంటారు, చాక్లెట్ టీ. ఆ టీ కంటే చాక్లెట్ వాసన ఎక్కువ ఉంటుంది. చాలా కాలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కొన్ని ప్రివెన్షన్ ఆఫ్ అడల్టరేషన్ యాక్ట్ అని ఒకటి ఉంది, గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానిలో కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. టీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ ఎక్స్ట్రా అడిషన్, అడల్టరేషన్ ఉండకూడదు అనమాట. ఈ గియాసుద్దీన్ అనే అతను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఈ హైదరాబాద్ వ్యక్తి సుప్రీం కోర్టు దాకా వెళ్ళి నేను వేసిన 2 పదార్థాలు మన ఫుడ్ ఐటమ్సే, వేరే ఏమి యాడ్ చేయడం లేదు, ఇవి చేసినందువల్ల నష్టం ఏమిటి అని క్వశ్చన్ చేసి సుప్రీంకోర్టు ఫైనలీ అగ్రీడ్ ఫర్ సర్టన్ థింగ్స్ టు యాడ్. లైక్ ఇప్పుడు మన లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా, అంటే స్పెసిఫిక్గా ఇచ్చింది, మీరు డిక్లేర్ చేయాలి ఏమి యూజ్ చేస్తున్నారు అటువంటి దానిలో. ఇప్పుడు ఈ ఫసై అని ఒకటి ఉంది, ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ కింద. అది దాన్ని అన్నిటికీ కంప్లై చేయాలి ఆ స్పెసిఫికేషన్స్ కి. ఆ స్పెసిఫికేషన్ చేసినప్పుడు ఇవన్నీ మీరు ఏం కలుపుతున్నారో దానిలో రాయాలి. అంటే మొదట టీ ఆకులతో డికాషన్ చేసుకొని బ్లాక్ టీగా తాగడం అలా ప్రారంభమైనటువంటి టీ సేవనము క్రమక్రమంగా ఏమిటంటే ఇతర ఆహార పదార్థాలను కూడా దాంట్లో కలిపి టీని మరింత టేస్టీగా అనుకోండి, లేదా మరింత ఫ్లేవర్డ్, మనిషికి ఏ రుచి ఆస్వాదించాలనుకుంటే అది కలుపుకోవచ్చు. ఓకే. సో టీలో కెఫీన్ ఉంటుందని చెప్పారు మీరు. కానీ ఈ అడిషన్ వల్ల కెఫీన్ ఏమి స్నబ్ కాదు, తగ్గదు. మీరు ఇప్పుడు చాక్లెట్ వేసారనుకోండి, చాక్లెట్ టీ లవంగాలు వేసినందువల్ల ఆ కెఫీన్ గానే ఉంటుంది, కానీ స్టిమ్యులెంట్ యాక్టివ్నెస్ తగ్గుతుంది. దీనిలో ఏమన్నా పదార్థాలు ఉంటే దాన్ని తగ్గించేస్తుంది. దాని వివరాలకు పోతే చాలా చెప్పాలి, కానీ మనం ఇప్పుడు టీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఇప్పుడు నేను నాకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు యాజ్ ఎ లేమ్యాన్, ఒక సాధారణ వ్యక్తిగా నాకు వచ్చినటువంటి అనుమానం ఏమిటంటే,
ఇప్పుడు టీలో మనం ఇలాయచీలు కానీ లవంగాలు కానీ ఇతరత్ర ఏదైనా కలిపి టీ తయారు చేసుకోవడం వల్ల మెదడును మామూలుగా బ్లాక్ టీ ఎంత ఉత్తేజపరుస్తుందో ఇతర పదార్థాలు కలిపి తాగడం వల్ల ఆ ఉత్తేజం తగ్గుతుందా? ఉత్తేజం తగ్గదు, స్టిమ్యులేషన్ అంతే ఉంటుంది. ఓకే, కానీ మీరు దీనివల్ల ఆ ఉత్తేజం అనేది అనుభవించాల్సినదే. మీరు ఇప్పుడు స్టిమ్యులేషన్ ఇది అనుభవం, దీనివల్ల ఒక క్రియ ఏమి జరగదు, పని ఏమి జరగదు, ఇది ఓన్లీ మీరు అనుభవిస్తారు అంతే. స్టిమ్యులేషన్ యూ విల్ బి అలర్ట్ అనేది, మీ అలర్ట్నెస్ దేనికి ఉపయోగించుకుంటారో అనేది అది వ్యక్తిగతం. ఈ మీరు అడిగిన క్వశ్చన్ చాలా కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఈ కెఫీన్, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా పిల్లలు చదువుతూ ఉంటారు, వాళ్ళు నేను మేల్కొని ఉండాలనేది ఇప్పుడు నేను చెప్పిన ఇన్స్టింక్ట్ ఈజ్ ఓన్లీ సైకలాజికల్. మీరు దీనివల్ల నిద్ర రాదు, నిద్ర వస్తుంది, ఇవన్నీ కూడా టోటలీ సైకలాజికల్. ఏమీ లేదు. మళ్ళీ అడుగుతున్నా, సాధారణంగా రాత్రి మేల్కొని ఎక్కువ రాత్రి వరకు మేల్కొని చదువుకోవాలనుకునే వాళ్ళు మధ్య మధ్యలో టీ తాగి దానివల్ల నిద్ర పోగొట్టుకుంటాము, హుషారుగా ఉంటామని అనుకుంటారు. టీ వల్ల అటువంటివి ఏమీ జరగవు, భ్రమ అంతే. ఇట్ ఈస్ టోటలీ సైకలాజికల్ అంతే. అంటే మీరు టీ గురించి అన్నా మేల్కొని ఉంటారు, కొంచెం చదువుకుంటారు అంతే. ఇది నాకు కూడా ఇప్పటిదాకా తెలియదు. సరిగా కాఫీ విషయానికి వద్దాం. అంతకంటే ముందు మా నానమ్మ చెప్పేదండి, ఇందాక మీతో కూడా చేశాను, ఏంటంటే బ్రిటిషర్స్ ఇక్కడ భారతీయులకి టీని అలవాటు చేశారు క్రమక్రమంగా. మొదట్లో ఉచితంగా టీని అందించేటువంటి వాళ్ళు. మా నానమ్మ ఏం చెప్పేదంటే హ్యాబిట్స్ లో ఒక సెంటర్లో మధ్యాహ్నం టీ తయారు చేసి దారిన పోయే వాళ్ళందరినీ పిలిచి ఉచితంగా టీ ఇచ్చి దాంతో పాటు ఒక నయా పైసా కూడా ఇచ్చేవారని. ఆ విధంగా టీని అలవాటు చేశారని. అలవాటు చేసింది వాస్తవమే. ఈ నయా పైసా గురించి నాకు అంత తెలియదు, కానీ ఉండేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటానంటే ఈ బ్రూబాండ్ కాఫీ బండి వస్తుందంటే వాళ్ళు దే టు రెడీ విత్ దేర్ పాట్స్ అండ్ థింగ్స్ టు కలెక్ట్ ఫ్రీగా. ఎంతగా తాగితే ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకుపోయి ఎంత పోసారని చెప్పి మా దగ్గర కూడా ఉంది, నేను కూడా విన్నాను. ఇది నేను నాకంటే ముందు నుంచి ఉంది కాబట్టి. ఇది యాక్చువల్లీ 1908 మన బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడే ఈ టీ మన దగ్గర ఉంది, కానీ దాని ప్రాచుర్యం అంత లేదు. దీనిలోనే ఈ సో కాల్డ్ కెఫీన్ ఏదైతే ఉందో ఇట్ అడిక్ట్స్. మీకు కావాలి, తినాలి, తాగాలి ఆ కాఫీ అనేది, తాగాలనిపిస్తుంది. ఒకసారి 10 సార్లు తాగితే అది లేనిదే మీకు ఏదో పని చేసినట్టు, దట్ ఈస్ ఆల్సో సైకలాజికల్ అగైన్. ఇది ఎఫెక్ట్ ఏంటంటే ఆ కెఫీన్ ఇట్ ఇన్స్టింక్ట్స్, ఇట్ ఈస్ లైక్ అన్ అలార్మ్. నౌ కాఫీ టైమ్ ఆర్ టీ టైమ్ అని ఇట్ ఈస్ అన్ అలార్మ్. సో న్యాచురల్ గా యూ విల్ గెట్ అప్ అండ్ రెడీ ఫర్ దట్. మీరు ఈ బెల్లుగిల్లు కొట్టినట్టు మైండ్ మిమ్మల్ని స్టిక్ చేస్తుంది, ఒక హిట్ చేస్తుంది. సో యూ విల్ బి రెడీ. సో ఉదయం ఎవరైతే టీ అలవాటుగా తీసుకుంటారో దానికి కారణం ఏమిటంటే బ్రెయిన్ ఆ రుచికి అలవాటు అయింది కాబట్టి అది గుర్తు చేస్తుంది. అండ్ ఇంకొక ఎగ్జాక్ట్లీ మీరు ఇది దీనికి కరెక్ట్. అండ్ ఇంకొకటి కూడా దీనిలో ఉంది. బ్రిటిషర్స్ మామూలుగా ఈవెన్ వితౌట్ బ్రషింగ్ దే విల్ ఎంటర్టైన్ గెస్ట్. మీరు పేరు వినే ఉంటారు, బెడ్ కాఫీ, బెడ్ కాఫీ. కాఫీ కూడా ఆ తర్వాత మాట్లాడినప్పుడు చెప్తాను. ఈ బెడ్ టీలో ఇట్ ఈస్ లైక్ ఎ మౌత్ వాష్. అంటే ఈ జెర్మిసైడల్ దీనిలో ఉండే హెర్బల్ కెపాసిటీ, దీనిలో ఉండే చిన్న చిన్న సూక్ష్మ, మనం నోళ్ళు పుక్కిలిస్తాం కదా, పుక్కిలించకుండానే మీకు ఈ దుర్వాసనలు రాకుండా చేస్తుంది. నోటిలో ఉన్నటువంటి దుర్వాసనను పోగొడుతుంది. మనం ఉదయం లేవగానే బ్రష్ చేసుకునేకుండా కూడా టీ తీసుకోవచ్చు. తీసుకున్నందువల్ల ఇప్పుడు యూ కెన్ ఎంటర్టైన్ గెస్ట్. మన దగ్గరికి పొద్దున్నే ఎవడన్నా వచ్చాడు అనుకోండి మనం ఇంటికి, అన్ఇన్వైటెడ్ గెస్ట్ సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలియదు ఒకతను వస్తాడు, వచ్చిన తర్వాత అరే కూర్చోబెట్టరా పళ్ళు దోముకొని వస్తాను అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ ఆర్ అలాంగ్ విత్ హిమ్ యూ కెన్ గివ్. అండ్ అట్లా అందుకనే ఎలాంటి దుర్వాసన. ఇప్పుడు రెస్టారెంట్స్ లో అంతా కూడా మీరు చూసే ఉంటారు, పొద్దున్న 4 గంటలకు రాగానే బెడ్ టీ సార్ అని వస్తాడు. సో దిస్ ఇస్ లైక్ ఎ మౌత్ వాష్. ఓకే, బాగుంది.
అయితే ఇది సార్ టీని ఒక వ్యాపారంగా మార్చింది ఎప్పుడు? 1908 నుంచే, అంటే ఒక 1 or 2 years అప్పుడు వచ్చింది. ఇక్కడ మీరు హైదరాబాద్ విషయం చెప్పారు కాబట్టి చెప్తున్నా, 1947లో ఈ గట్కేసర్లో బ్రూక్ బాండ్ కంపెనీ స్థాపించారు. 47లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు కదా, ఇప్పుడు అది మద్రాసు కూడా కాదు. మనకు అది స్టార్ట్ అయింది 1952లో కదా, నిజాం రాష్ట్రంలో కూడా ఉండేది, స్టార్ట్ అయింది అది. ఓకే. అండ్ ఆ టీలు కూడా ఎక్కువగా అక్కడి నుంచి వచ్చేవే. ఇక్కడ మన సౌత్ ఇండియా నుంచి ఊటీ, ఉదకమండలం నుంచి ఇక్కడ ఇవన్నీ వచ్చేవి. అక్కడ గట్కేసర్ రైల్వే స్టేషన్ కూడా పక్కనే ఉంది కాబట్టి వాళ్ళకి రైల్వే సైడింగ్లు అన్ని ఉన్నాయి. అండ్ వాళ్ళ ఫ్యాక్టరీలు అన్ని కూడా అటువంటి చోట్లనే ఏర్పాటై ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ ఎందుకంటే గౌహాటి నుంచి అటు సైడ్ నుంచి రావాలి కదా, టీ అంతా కూడా వ్యాగన్స్ లో వచ్చేది. సార్, ప్రపంచంలో బెస్ట్ టీ యొక్క ధర ఒక కేజీకి అంటే దాని రేంజ్ ఎంత ఉంది? అంటే ఇది మారుతూ ఉంటుందండి, అంటే కన్సిస్టెన్సీ చెప్పలేము. ఇప్పుడు మామూలుగా దీనిలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఒకడు ఈ రోడ్ సైడ్ టీ షాప్స్ ఉంటారు, వాడికి ఎక్కువ నెంబర్ కప్ వేసుకోవాలి. అంటే 1 కిలో కొంటే వాడికి ఒక 200 కప్పులు అయితే వాడు యూ విల్ బి హ్యాపీ. వ్యాపార పరంగా బాగుంటుంది. వాడికి ఏంటంటే స్ట్రాంగ్ కాఫీ ఇస్తాడు వాడు, అది స్ట్రాంగ్ టీ ఇస్తాడు. స్ట్రాంగ్ టీ కావాలంటే డస్ట్ టీ అంటారు. దీనిలో వెరైటీస్ చాలా ఉన్నాయి. మామూలుగా ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళు కొంతమంది ఎక్కువగా ఆ రేంజ్లో టీ పండే దగ్గర అంతా వాళ్ళకి ఏంటంటే ఆ సువాసనని ఆస్వాదిస్తారు స్ట్రాంగ్నెస్ కంటే కూడా. ఇప్పుడు మన యాజ్ యూ కమ్ సౌత్, ఇట్లా మన ఇట్లా వస్తుంటే వీళ్ళకందరికి స్ట్రాంగ్ కావాలి, స్ట్రాంగ్. సో స్ట్రాంగ్ కావాలంటే ఇక్కడ ఈ సైడ్ అంతా డస్ట్ టీ ఎక్కువ యూజ్ చేస్తారు. దీనివల్ల కప్పేజ్ ఎక్కువ పెరుగుతుంది. టీ వాసన అక్కడ వాళ్ళ టీ వాసన కంటే కూడా ఇక్కడ వాసన తక్కువ ఉంటుంది. కానీ మీకు కఫీన్ ఇదేం కాదు, ఇది గేషియస్ సబ్స్టెన్స్ కాదు కఫీన్. కాబట్టి మీకు అక్కడ ఎంత కఫీన్ ఉంటుంది, ఇన్స్టింక్ట్ రెండు ఒకటే. కానీ అది ఇన్స్టింక్ట్ ప్లస్ యూ విల్ హ్యావ్ దట్ ఫ్లేవర్, అరోమా, సువాసన. దీనిలో కొంచెం మన సౌత్ ఇండియాలో వాడే దానిలో వాడకంలో సౌత్ ఇండియన్ ఉపయోగించే వాళ్లకు సువాసన కంటే స్ట్రెంగ్త్ కావాలి వాళ్ళకి. ఓకే సార్, ఇప్పుడు టీ లీవ్స్ ని వాడుకోవడం శ్రేష్టం అని చెప్తున్నారా మీరు, లేకపోతే టీ అసలు మామూలుగా వీళ్ళు మన ఇంట్లో పద్ధతులు వాళ్ళకి ఏంటి టైం సేవర్ కావాలి కాబట్టి వాళ్ళు దానిలో వేస్తారు, టీ వేస్తారు, అది మరుగుతుంది, అవుతుంది, మన పాలు పొంగినట్టు పొంగుతాయి, కింద పడిపోతుంటాయి, అవన్నీ మామూలే. కానీ ఒక మంచి టీ కావాలంటే నీళ్లు బాగా మరగ పెట్టుకొని బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు నీళ్లు బాగా మరగబెట్టి దానిలో టీ వేసి మూత పెట్టి డీకాంట్ చేసి, అంటే మరి దాన్ని కొంచెం సేపు అయిన తర్వాత అది అంత మిసిబుల్ లోపల కలిసిపోయిన తర్వాత డికాక్షన్ వేరేగా తీసుకుంటే మంచి దానిలో మీకు ఉండే వాట్ ఎవర్ అవైలబుల్ ఆరోమా ఉంటుంది. ప్లస్ యూ విల్ ఎంజాయ్ గుడ్ కప్ ఆఫ్ టీ. దాంట్లో పాలు మీరు ఆ తర్వాత అదే పాలు కూడా మంచి థిక్ మిల్క్ కాదు, 1:1 మిల్క్ యూజ్ చేస్తే మీకు టీ యొక్క ఏమంటారు ఆస్వాదించవచ్చు. దాన్ని స్ట్రెంగ్త్ కానీ దాని యొక్క అన్ని యథావిధంగా ఉంటాయి. లేకపోతే మిల్క్ వాసనే ఎక్కువ వస్తుంటుంది. చెప్పా కదా ముందే మీకు, అది దాన్ని ఇట్ ఈస్ వెరీ హైగ్రోస్కోపిక్ అని. ఏదైనా పాల వాసన ఎక్కువ ఉంటే పాల వాసన ఎక్కువ కనపడుతుంది దీనిలో. సో ఇప్పుడు మీరు ఇక్కడ వినే ఉంటారు. మా ప్రేక్షకులకు మళ్ళీ ఒకసారి చెప్తాను, మంచి టీని తయారు చేసుకోవాలంటే పల్సటి పాలు ఉండాలి. పల్సటి పాలు అంటే మీరు చిక్కటి పాలు తీసుకొని 1 కప్పు చిక్కటి పాలకి మరొక కప్పు నీళ్లను యాడ్ చేస్తే ఆ రకంగా వచ్చినటువంటి పల్సటి పాలను మీరు టీలో ఉపయోగిస్తే టీ యొక్క మీరు బాగా ఆస్వాదిస్తారు ఆ టీ. ఓకే సార్, ఇప్పుడు కాఫీకి వద్దాం. టీ గురించి ఇంకేమైనా చెప్పుకోవాల్సి ఉందా? అదే మీకు ఇక్కడ చెప్పారు కాబట్టి చెప్తున్నాను నేను. ఇక్కడ ఈ టీలో మిల్క్ ఎక్కువ పోసి ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత దానిలో ఇంకొకటి ఏంటంటే ఆ చేదులాగా ఉండే టీ, అంటే ఎక్కువ షుగర్ వేయకుండా టీ తీసుకుంటే మంచిది, బాగుంటుంది, ఆరోగ్యపరంగా కూడా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి
నేను ఇక్కడ చూశాను కాబట్టి చెప్తున్నాను. ఈ హైదరాబాద్లో ఉండే ఇంత షుగర్ పోసి దానిలో వేస్తారు స్కడా చమ్మచ్. దానికంటే ఇంకొకటి అంటే ఒక మిత్ అంటే చాలా మందిలో ఒక అపోహ ఉంది ఏంటంటే టీ మంచిగా కావాలంటే చిక్కటి పాలనే ఉపయోగించుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అదే చెప్తున్నాను. అలాగే ఎక్కువసేపు మరిగిస్తూనే ఉండాలి టీని అని మనం హోటల్లో చూస్తుంటాం. వాడికి కావాలి కాబట్టి చేస్తాడు వాడు. బికాజ్ ఎంత మరిగితే అంత స్ట్రెంగ్త్ దిగుతుంది దానిలోకి. దానిలో టీ కాకుండా వేరేవి కూడా వస్తాయని అర్థం. టీ హెస్ గాట్ లాట్ ఆఫ్ థింగ్స్. దానిలో స్టార్చ్ ఉంటుంది, పెక్టిన్స్ ఉంటాయి, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, కెమికల్ కాంపోజిషన్ చాలా ఉంది. అన్ని దానిలో రసం దిగిపోతే మీరు దేన్ని ఆరోమాటిక్ సబ్స్టెన్స్ తో వేరేవి కూడా దిగుతాయి. అప్పుడు దాన్ని ఏం చేస్తానంటే ఆరోమాటిక్ సబ్స్టెన్స్ కు ఉండవలసిన మీరు ఆస్వాదించే విలువ దానిలోకి వెళ్ళిపోతుంది. స్ట్రెంగ్త్ లో ఉంటుంది దానిలో, అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ మీరు అసలైన టీ యొక్క వాల్యూ అనుభవించడం లేదు. నిజమైన టీని ఆస్వాదించాలంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టే చేసుకోవాలి. అండ్ మాక్సిమం మామూలుగా మన ఇంటికి తీసుకుని 2.5 grams ఒక మంచి కప్ ఇస్తుంది అని అర్థం. 2.5 grams అంటే ఒక టీ స్పూన్ అంటామే, ఒక టీ స్పూన్ అంతా ఒక కప్పులో నీళ్లు మరిగిన టీల్లో వేస్తే అది డికాక్షన్, అది 2 నిమిషాలు ఉంచితే దానిలో ఏర్పడే డికాక్షన్, ఆ డికాక్షన్ లో పాలు 1:1 పాలు కలుపుకొని తాగితే మీకు ఎంత షుగర్ కావాలో వేసుకొని కలిపి తాగితే మీరు మంచి టీ అనుభవిస్తారు, ఆస్వాదిస్తారు. బ్రహ్మాండం. ఇప్పుడు కాఫీ విషయానికి వద్దాం సార్. కాఫీలో ఇప్పుడు దాంట్లో కెఫెయిన్ టీలో ఉన్నట్టు కాఫీలో కూడా ఉంది. కాఫీ కూడా కెఫెయిన్ లో, అది టీలో ఇంకొకటి ఉంది. అది అంత విలువనిచ్చేది కాదు. మీకు స్ట్రెంగ్త్ అని చెప్పాను కదా, దానిలో టానిన్స్ అని ఉన్నాయి. టానిన్స్ ఆ తర్వాత ఫ్లేవనాయిడ్స్ అని ఉన్నాయి. అది మీకు అందరూ అనుకుంటారు టీ ఒంటికి మంచిది కాదు అని చెప్పే వాళ్ళకి నేను ఐ వాంట్ టు టెల్, దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ ఫ్లేవనాయిడ్స్ అండ్ ఇట్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. టీ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ప్రొవైడెడ్ ఎనీథింగ్ ఎక్కువ మోతాదు ఏదైనా అతి సర్వత్ర అంతే, ఎక్కువ ఏది తీసుకోకూడదు. సో రోజుకి ఐడియల్ గా అంటే ఎన్ని కప్పుల టీ తీసుకోవచ్చు ఒక వ్యక్తి? ఐ విష్ 3 cups in a day. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాంగ్ విత్ యువర్ బ్రేక్ఫాస్ట్ 1 అండ్ ఈవినింగ్ తీసుకుంటే నార్మల్ 2 to 3 cups ఓకే. ఏమి ఇది కాదు, ఎక్కువ వచ్చినా ఏం కాదు. ఓన్లీ థింగ్ ఇస్ యువర్ అపెటైట్ మైట్ గో బికాస్ ఆఫ్ అదర్ థింగ్స్, టానిన్స్ అని దీనిలో ఇవన్నీ పదార్థాలు ఉంటాయి కాబట్టి టీనే తాగాలనిపిస్తుంది. సో ఎక్కువ టీ తీసుకోవడం వల్ల నష్టాలు ఏమీ లేవు, కానీ ప్రధానంగా ఏంటంటే మీ యొక్క ఆకలిని తగ్గించేటువంటి ప్రభావం. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా అది జనరల్ గా మనకు తెలియనివ్వరు, కానీ ఇది మాత్రం ఉంది దానిలో. కానీ ఒకటి విషయం చెప్పండి సార్. కాఫీ కూడా మన ఎక్కువ బాబు ఉడాన్ అని ఫస్ట్ స్టార్ట్ అయింది మన ఇక్కడ కూర్గులోనండి. కూర్గులో కాఫీ ఎస్టేట్స్. మన కాఫీ ఎక్కువ సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. మన ఇవన్నీ కూడా కొండ ప్రాంతాల్లోనే పెరిగే ఎక్కువ టీ గానీ కాఫీ, టీ కాఫీ, కోకో కూడా. అంటే నార్మల్ ప్లేన్స్ లో కూడా పండుతాయి, కానీ మీకు ఉండే దాని యొక్క ఏమంటారు ఈల్డ్ కానీ లేకపోతే దానిలో ఉండే పదార్థ క్వాలిటీ కానీ ఆ అట్మాస్ఫియర్ బాగుంటుంది. తీవ్రమైన ఎండలో కూడా పండుతాయి, కానీ వాటిలో ఏవైతే ఇంగ్రీడియంట్స్ వాటి క్వాలిటీ దెబ్బతింటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకాలం మన దగ్గర లేదు. ఇప్పుడు పార్వతీపురం, వైజాగ్ ఈ ఏరియాలో కూడా వేస్తున్నారు. ఇప్పుడు అరకు వ్యాలీ ఉంది కదా, అక్కడంతా కూడా ముందు లేదు. అంటే వాళ్ళు పెంచుకొని టీకి చెప్పుకున్నామే, అలాగే వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళకి మాత్రం తెలుసు. ఇది ఆదివాసీస్ ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు మన దీనిలో, ఆదివాసీస్ వాళ్ళకి తెలుసు కాఫీ మనకంటే ముందు. వాళ్ళు దాన్ని రోస్ట్ చేసుకోవడం, దంచడం, తినడం. అండ్ ఇంకొకటి దీనిలో కాఫీ మాటకు వచ్చాం కాబట్టి ముందు లోపలికి కాఫీ దీని ప్రకంగా సూచనప్రాయంగా చూస్తే రా కాఫీ అంటే గ్రీన్ కాఫీ గింజలు. కాఫీ మామూలుగా మన చెర్రీస్ అంటారు, దాని లోపల ఉంటుంది అవుటర్ లేయర్. తీసేస్తే అది మామూలుగా మన ఇప్పుడు చెర్రీస్ అంటారే. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏమంటారు
ఈ పాన్లకు దానికి పెట్టి ఇస్తారండి, ఎర్రటి పండు ఒకటి తీయగా ఉంటుంది, ఆ, అటువంటిది. అట్లే ఉంటాయి అవి చూడడానికి, లోపల గింజ ఉంటుంది. ఉమ్, అండ్ దీనిలో కూడా చాలా ఉన్నాయి, రొబస్తా, ప్లాంటేషన్, అరబికా, ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్ని వెరైటీస్లో సఫిషియెంట్ కెఫీన్ ఉంది. కెఫీన్ అనే పదార్థం కఫన్ దీనిలో కూడా ఉంది, దీనిలో కూడా ఉంది. ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి దీనిలో కూడా. కానీ ఒకటి ఏంటంటే అక్కడ కూడా గ్రీన్ టీ బిఫోర్ మామూలుగా మనకు వచ్చేటప్పటికి అది రోస్ట్ గిస్ట్ అన్ని చేసి గ్రైండ్ చేసి మనకు వస్తాయి. అదే విధంగా కాఫీ కూడా. కానీ అక్కడ గ్రీన్ టీలో కూడా వాసన వస్తుంది, టీ ఆరోమా. కాఫీ రోస్ట్ చేస్తే తప్ప ఆరోమా బయటికి రాదు. రోస్ట్ చేసి పౌడర్ చేయాలి. మామూలు గ్రీన్ కాఫీ ఏదైతే ఉంటుందో, కాఫీ రా కాఫీ, ఆ కాఫీ మీకు దానిలో ఏం వాసన ఉండదు మీకు చూస్తే. అంటే మేబీ లైట్ ఇది కాఫీ ఇది వస్తుంది, కానీ అసలైన సువాసన ఎప్పుడైతే ఉంటుందో, మీరు హైదరాబాద్ వచ్చేవాళ్ళు కాబట్టి మీరు గట్కేసర్ సైడ్ పోతూ ఉంటారు, బయట నుంచే మీకు ఆ సువాసన వస్తూ ఉంటుంది, అక్కడ రోస్టింగ్ దూరం నుంచే వస్తుంది. అలా అనిపించదు ఈ రా కాఫీ తోటి. ఓకే. సో కాఫీ గింజల్ని రోస్ట్ చేస్తే పౌడర్ చేయడం వల్లనే ఆ సువాసన అనేది అధికం అవుతుంది. అసలు అది వెదజల్లుతుంది అప్పుడే, రోస్టింగ్ ద్వారానే వెదజల్లుతుంది, లేకపోతే దానికి వాసన లేదు. ఓకే. ఇప్పుడు కాఫీ తాగడం వల్ల నిద్ర రాదు, కాఫీ అంటే ఉదయం మాత్రమే కాఫీ తీసుకోవాలి, నైట్ కనుక కాఫీ తీసుకుంటే అసలు నిద్ర రాదని ఒకటి ఉంది, నిజమేనా? ఇది చెప్పాను కదా, ఇది టీ కెట్లలో కాఫీ కూడా అంతే. చాలా డాక్టర్లు కూడా చెప్తారండి, డైటీషియన్స్ చెప్తారు. నేను ఒక మాట చెప్తా చూడండి, దిస్ ఇస్ ఆల్ సైకలాజికల్. బీయింగ్ ఏ ఫుడ్ టెక్నాలజిస్ట్, ఐ కెన్ అథెంటిక్లీ సే దట్ ఇట్ విల్ నాట్ మేక్ ఎనీ ఇంపాక్ట్. ఓకే, వండర్ఫుల్. కానీ అంటే దీని కెమికల్ కాంపోజిషన్, నేను ల్యాబొరేటరీలో ఉన్నాను కాబట్టి కెమికల్ కాంపోజిషన్ వల్ల ఈ ఫలానా దీని వల్ల మీకు అటువంటి అదేమంటే నిద్ర రాకుండా ఉండడం, ఈ అపటైట్ తగ్గడం అనేది అతి ఎక్కువగా చేస్తే, మామూలుగా ఉంటే ఏం నార్మల్ గా కప్పులు అయితే ఓకే, ఏం కాదు. కానీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ ఇంపాక్ట్ ఆఫ్ కెఫీన్ ఇక్కడ కాఫీకి ఉంటుందో, దీని స్టిమ్యులేషన్ ఎక్కువ ఉంటుంది కాఫీలో, ఎక్కువ దానిలో కూడా కెఫీన్ ఉంటుంది. దానిలో కెఫీన్ అనేది ఆ టానిన్ల వల్ల కొంచెం స్టిమ్యులేషన్ టీలో కొంచెం తగ్గుతూ ఉంటుంది. కాఫీలో ఇంపాక్ట్ షూర్ షాట్ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ఇట్ ఈస్ లైక్ నికోటిన్, స్మోక్ ఎట్లా ఉంటుందో వాడికి బేచైన్ అయిపోతాడు ఒక సిగరెట్ రాకపోతే. కానీ అట్లాగే కాఫీలో కూడా ఉంటుంది. ఇఫ్ యూ అడిక్ట్ టు దట్ కాఫీ, you will have that sort of a feeling, but still it is psychological. Again I will say that it is psychological. సో టీ కాఫీ రెండిట్లో కెఫీన్ అనేటువంటి ఒక కెమికల్ ఉన్నప్పటికీ, సహజంగా ఉన్నప్పటికీ, కాఫీలో కెఫీన్ యొక్క పర్సెంటేజ్ ఎక్కువగా ఉందంట. ఎక్కువగా అంటే పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నా కానీ స్టిమ్యులేషన్, ఇట్ యాక్టివేట్స్ ద బ్రెయిన్. మీరు ఇక్కడ చెప్పినప్పుడు మన ఇదేమంటారు, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఇన్స్టింక్ట్ మీకు, సో నాడీ వ్యవస్థ కాఫీలో ఉండేటువంటి కెఫీన్ ఏదైతే ఉందో అది నాడీ వ్యవస్థను ఎక్కువగా ఉత్తేజపరుస్తుంది టీ కంటే. కారణం ఏంటంటే టీలో కెఫీన్ తో పాటు ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయని చెప్పారు, అంతే కదా? ఇట్స్ కొంచెం ఇంపాక్ట్ ఆఫ్ కెఫీన్ ఇది వచ్చి. కానీ ఒకటి ఏంటంటే ఈ ఇంపాక్ట్ చేసినందువల్ల మనకు నష్టమేమీ లేదు, కానీ యూ విల్ బి బ్రిస్క్. మేధావులు అందరూ దీన్నే ప్రిఫర్ చేస్తారు కాఫీనే టీ కంటే కూడా. ఎందుకంటే ఇప్పుడు రైటర్స్ ఇన్ పర్టికులర్, వాడు ఏదో ఒక రాయాలనుకుంటాడు, వాడికి ఆ కాఫీ ఒక చేత్తో ఒక సిగరెట్ పెట్టుకుంటే ఆ ఇంపాక్ట్ వాడికి ఏదో వాడు ఉత్తేజపరుస్తుంది అనమాట వాడికి. అంటే ఐఎమ్ ఎగ్జాజరేటింగ్, బట్ ఇట్ విల్ బి లైక్ దట్. సార్, కాఫీ ఎలా తయారు చేసుకోవాలి అది కూడా చెప్పండి. టీ ఎలా తయారు చేసుకున్నారో చెప్పారు. కాఫీ ఎలా తయారు చేసుకుంటే మనకి శ్రేష్టమైన కాఫీ అంటే ఇప్పుడు వచ్చే ఈ మోడర్న్ జనరేషన్ వాళ్ళకి అంత ఓపికలు లేవు. సో ఇప్పుడు నేను అందరికి కలిపి చెప్తున్నా. ఒకటే, ఇప్పుడు రోస్టెడ్ పౌడర్ వస్తుంది, పర్కులేటర్స్ ఆర్ దేర్ నౌ. పర్కులేటర్స్ అంటే ఫిల్టర్స్ ఉంటాయి, దానిలో మీరు
ఎన్ని కప్పులు మీరు కాఫీ కావాలో అన్ని స్పూన్స్ వేసుకుంటారు. ఇది కూడా 2.5 grams వరకు వేసుకుంటే మంచిది. ఒకటి ఒక కప్పు కాఫీకి 2.5 grams కాఫీ పౌడర్ వేసుకుంటే మీరు ఎన్ని కప్పులు చేసుకుంటారో ఆ ఫిల్టర్ లో దాని ప్రకారం వేసి నీళ్లు పోస్తే అది మెల్లిగా దిగి కిందకి డికాక్షన్ తయారై వస్తుంది. మీరు యూ కెన్ అఫోర్డ్, యూ కెన్ దాంతో ఒక కప్ ఒకసారి ఫిల్టరేషన్ కి యూజ్ చేస్తే మంచిది. మళ్ళా వేడి పోస్తే వస్తుంది మీకు, కానీ కొంచెం పల్చగా ఉంటుంది, స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది. బ్లాక్ కాఫీ మంచిదా? అది కూడా మిల్క్ మంచిది. దానిలో ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఇక్కడ థిక్ మిల్క్, యూ షుడ్ హ్యావ్ గుడ్ మిల్క్, థిక్ మిల్క్స్. సో ప్రేక్షకులారా, కాఫీ తయారు చేసుకోవడంలో మనం చిక్కటి పాలు ఉపయోగించాలి, టీ తయారు చేసుకునేటప్పుడు పల్చటి పాలు ఉపయోగించాలి, అంతే కదా? ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ వెన్ దట్ పర్టికులర్ ఇయర్ ఇస్. ఒక కాఫీ క్రాప్ మొత్తం దెబ్బతినిపోయింది. పోతే ఫ్రాన్స్ లో చికోరీ అనే ఒక ప్లాంట్, అది మన ముల్లంగి లాగా ఉంటుంది, రాడిష్ లాగా మనకు ఉంటుంది. దానిలో ఈ గిఫిన్ ఏమి లేదు, కానీ దానిలో అటువంటి టేస్ట్ ఒకటి వస్తుంది మీకు, స్ట్రాంగ్. ఇది కాఫీ లాంటిదే. మీరు అందరూ ప్రజలందరూ వేరే అపోహలో ఉంటారు, చింతగింజల పొడి అది అని. అవన్నీ కావు, అది ముల్లంగి లాంటిది. దాని పేరు చికోరియం ఇంటిబస్ లిన్ అంటారు. అది మన దేశంలో ఎక్కువగా గుజరాత్లో మెహసానా, ఆ తర్వాత ఆనంద్, ఆ ప్రాంతంలో ఎక్కువగా వస్తుంది. సౌత్ ఇండియాలో కూడా ఉంది, పండుతుంది. విరుద్ధ నగర్ అని అటు సైడు డౌన్ సేలం అక్కడంతా పండుతాయి అవి. అది కూడా మళ్ళా రూట్ యాజ్ ఇట్ ఈస్ రోస్ట్ చేస్తారు, దాన్ని కూడా రోస్ట్ చేసి పౌడర్ చేసి దీనిలో కలుపుతారు. అండ్ మ్యాక్సిమం దానికి మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనివల్ల హెల్త్ పాడవదు, కానీ ఎక్కువ యూజ్ చేస్తే అసిడిటీకి ఛాన్సెస్ ఉంటాయని చెప్పి చిక్కరీని 50% ఫిజికల్గా అంటే 50% కంటే ఎక్కువ కాఫీలో యూజ్ చేయకూడదు అని చెప్పి ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు ఏ బ్లెండ్ తో మనం కాఫీ బజార్లో మీకు వెరీ వెరీ రీజనబుల్ అండ్ గుడ్, మీకు అన్ని విధాలా మంచిది, ఒంటికి కూడా మంచిది అంటే 80% కాఫీ, 20% చిక్కరీ ఉండేది చూసుకుంటే మంచిది. అంటే ఇప్పుడు చికోరీ ఎందుకు వాడుతున్నారంటే వ్యాపార రీత్యా ఎవరైతే వ్యాపారంగా కాఫీ అమ్ముతారో వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది, చికోరీ వాడుతున్నారు. అండ్ అలవాటు పడ్డాం కాబట్టి స్ట్రాంగ్ గా ఉండాలి. కాఫీ ఎంత వేసినా స్ట్రాంగ్, మీకు ఇంకా ఎక్కువ వేయాల్సి వస్తుంది. దీనికి వేయకుండానే ఆ స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. మీకు ఆ కాఫీకి ఒక మీకు అధిక స్ట్రెంగ్త్ ఇస్తుంది దానివల్ల. అంటే స్ట్రాంగ్ కాఫీ, ఇక్కడ స్ట్రాంగ్ కాఫీ రావాలంటే మీరు ఎక్కువ కాఫీ పౌడర్ వాడాల్సి వస్తుంది, ఎక్కువ కాఫీ పౌడర్. చికోరీ వల్ల ఏమవుతుంది, కాస్ట్ తగ్గుతుంది, అంతే కదా? అంతే. అంటే చికోరీ చీప్ కంపేర్ టు కాఫీ పౌడర్. ఎస్. అందుకని ఇది కానీ చికోరీ వల్ల ఇంకొక లాభం ఉంది. దానికి నేను కూడా ఒక ప్రయోగకర్తను. దానిలో చికోరీలోనే మన పర్టికులర్లీ ఫర్ డయాబెటిక్ పీపుల్ ఇన్యులిన్ అనే ఒక పదార్థం ఉంది. ఇట్ ఈస్ ఎ పాలిసాక్రైడ్. ఇన్సులిన్ లాగానే పాలిసాక్రైడ్ ఇది కూడా. ఏమన్నారు? ఇన్యులిన్. దీనిలో చికరీలో ఇన్యులిన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 40% ఉంది. ఇన్యులిన్ అనే పద్ధతి అది గుడ్ ఫర్ డయాబెటిక్స్. డయాబెటిక్ ఉన్న వాళ్ళు రోజు కాఫీ చికరీ ఉండే తాగితే మంచిది. ఇంకా ఉట్టి చికరీ చిక్తే కూడా మంచిది. అది ఐ డోంట్ వాంట్ టు ప్రమోట్, బట్ సో దానివల్ల వాళ్ళకి షుగర్ లెవెల్స్ తగ్గుతాయా? డెఫినెట్ గా. ఇంకొకటి ఏంటంటే వీ హ్యావ్ ట్రైడ్ ఒక ఇన్యులిన్ బ్రెడ్ తయారు చేసాం. దాని నుంచి ఇన్యులిన్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక బ్రెడ్ తయారు చేసాం. ఆ బ్రెడ్ ఒక 4 slices, one dose is 4 slices. ఆ 4 slices తీసుకుంటే అది మీరు తీసుకుంటే దట్ విల్ బి హ్యావింగ్ అబౌట్ 40 ml ఆఫ్ ఇన్యులిన్ ఆ బ్రెడ్ లో. అండ్ ఇఫ్ యూ ఎక్స్క్రీట్ దట్ 40 ml ఇన్ అ డే యూరిన్ లో వచ్చేస్తే అట్లీస్ట్ 90% ఆఫ్ దట్ వచ్చేస్తే మిగతా స్వెట్ లో కూడా పోవచ్చు, స్వెట్స్ లో కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి వెళ్ళిపోతే యువర్ రీనల్ సిస్టమ్ ఈస్ క్లియర్. ముందు దీన్ని
pathological laboratories లో దే యూస్ టు యూస్ అంటే ఏది కిడ్నీలకు మేలు చేస్తుందా మేలు చేస్తుంది. ఏది మనం ఈ చిక్కరి చికోరి వల్ల మనకి కిడ్నీ నష్టమేమి లేదు. దో మనం అనుకుంటాం ఇది స్ట్రెంగ్త్ ఇస్తుంది, దానికోసం వాళ్ళకి కమర్షియలీ కాకుండా మనకేమీ నష్టం లేదు, మనం లాభమే. ఎందుకంటే కప్పు చీప్ గా దొరుకుతుంది, బట్ అది తాగినందువల్ల ఎవరైనా అడగవచ్చు కదా, ఇప్పుడు కాఫీనే ఎందుకు దీనిలో చికెన్ ఎందుకు యూజ్ చేయాలి, డబ్బు తక్కువ అవుతున్నా, లేకపోతే ఐఎమ్ రెడీ టు గివ్ కంప్లీట్ కాఫీ, తాగండి, నో ప్రాబ్లం, నో ఇష్యూ. కానీ మనకు దీనివల్ల నష్టం కూడా ఎందుకు లేదంటే నేను ఆ నష్టం ఎందుకు లేదో చెప్పా. అంటే కేవలం కాఫీ పౌడర్ ద్వారానే కాఫీ తయారు చేసుకోవచ్చు, కానీ మీరు చికోరి వాడడం వల్ల ఏమవుతుందంటే మీకు ధర తగ్గుతుంది ఒకటి, రెండోది కిడ్నీ మీద అది చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది. మీ యొక్క ఏంటి యూరినరీ సిస్టమ్ ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఇది చికోరి ఉన్నటువంటి కాఫీ తీసుకుంటే మంచిదని చెప్తున్నారు. చాలా సంతోషం. ఇంకా సార్ ఇంకేం మిస్ చేశాం ఏమైనా మీరే చెప్పాలి, నేను అడగాల్సినవన్నీ అడిగేశా. కాఫీ టీ వల్ల నష్టమేమీ లేదు, మోతాదులో తీసుకుంటే రోజు 2-3 కప్పుల టీ గానీ కాఫీ గానీ తీసుకుంటే మేలే. అండ్ ఇక్కడ మనం మామూలుగా కొంతమంది ఇటువంటి బీవరేజ్ ని ఎందుకు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ని స్పెసిఫికేషన్స్ ఎందుకు పెట్టారు అనే అనుమానం వచ్చింది ముందు. వస్తే పెట్టాల్సిన అవసరం ఏమని, ఎందుకంటే ఇప్పుడు ఈ అపోహలు లైక్ చింతపిక్కలు, ఆ పౌడర్లు ఈ పౌడర్లు మిక్స్ చేస్తున్నారు అని చెప్పి, ఇది వేస్తే మీకు దీనిలో ఎంత డికాక్షన్ వస్తుందో ఒక కాఫీకి తెలుసు, ఎవరికి ఇవన్నీ లాబొరేటరీ అనాలిసిస్ అంతా తెలుసు. కాబట్టి ఇవన్నీ అనలైజ్ చేసి ఎక్కువ బై ఎనీ ఛాన్స్ ఏదైనా ఎక్కువ అయితే ఇది అడల్టరేషన్ అని చెప్పేస్తారు. ఓకే, సో అడల్టరేషన్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువ. సో టీ కాఫీ పౌడర్ విషయంలో మీరు అపోహలు ఏమి ఉంచుకోనక్కర్లేదు, అపోహలు అవసరమే లేదు. అడల్టరేషన్ కి అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. రోజుకు 2-3 కప్పుల మోతాదులో టీ గానీ కాఫీ గానీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలే జరుగుతుంది కాబట్టి, కానీ హాని మాత్రం జరగదు. అంతే కదా, డెఫినెట్లీ. ఇక్కడ ముగిద్దాం. ఓకే, నమస్కారం.